మీరు ఎంతగా ఆయనలో పాలిభాగస్తులు అవుతారో అంతగా మీరు విడిపించబడతారు. మీ విమోచన ఆల్రెడీ జరిగిపోయింది. అది ఎవరిలో జరిగిందో తెలుసా? ఇశ్రాయేలులకైతే దేవుడు ఆ బలి పశువులో చేశాడు. ఇదిగో ఇదిగో మీ కొరకు బలి అయిపోయింది. ఒక బలి పశువు బలివ్వబడింది. దాని రక్తము మిమ్మల్ని మీకు జవాబుగా ఉండబోతుంది. దాని శరీరములో మీకు విమోచన ఉన్నది. దాన్ని తినండి, దానిని మీ ద్వారబంధకాల మీద పూసుకోండి, అది మీకు జవాబిచ్చింది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు సంహార దూత వచ్చినప్పుడు ఏది ఇశ్రాయేలీయులకు సమాధానం చెప్పిందంటే ఆ బలి పశువు రక్తము. ఏది వాళ్ళు తాకలేకపోయింది. కారణం ఏంటిది అంటే వాళ్ళు ఆ బలి పశువుల పాలి భాగస్తులు అయ్యారు కాబట్టి. ఏమయ్యారు? పాలి భాగస్తులు అయ్యారు కాబట్టి. ఇప్పుడు నీ విమోచన ఎక్కడ ఉంది అంటే దానిలోనే ఉన్నది. నువ్వు నమ్మితే చాలు. నా ప్రభువు నా కొరకు చనిపోయాడు, నా ప్రభు నా కొరకు రక్తము కార్చాడు, ఆయన రక్తము నాకు జవాబుగా ఉండబోతుంది, ఆయన శరీరము నాకు విమోచనగా ఉండబోతుంది. ఎందుకు మనం ఆయనలోనికి ఎందుకు మనం ఈ ప్రభు బలను తీసుకున్నామంటే ఆయనలో పాలి భాగస్తులు అవటానికి. ఎందుకంటే నీ విమోచన అంతా దేవుడు ఎక్కడ పెట్టాడంటే యేసయ్యలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడన్నా? యేసయ్యలో పెట్టాడు. ఇప్పుడు ఆనాడు ఇశ్రాయేలీయులేమో పస్కా విందుగా వధింపబడి ఉన్న గొర్రె పిల్లను బలి పశువుని తీసుకున్నారు. అర్థమైంది కదా? తీసుకొని వాళ్ళందరూ విమోచన